నీకు సమయం ఉన్నప్పుడు మెలుగుగా ఉండాలి. సమయం మొత్తం అయిపోయిన తర్వాత లేచిపోతారు. తెల్లారి లేచిందంటే దావీదు గారి లాగా మెలుగుగా ఉండి తిరుగుతా ఉంటాడు బజారు మీద. ఎక్కడ డాబా మీద తిరుగుతాడు. ఎప్పుడు హల్లెలూయా. అప్పుడు నిద్రపోయి లేచి తిరుగుతా ఉన్నాడు. తనకి ఏం తెలియదు. యుద్ధంలో ఒక రకంగా యుద్ధ పోరాటం జరుగుతుంటే ఏమి సంబంధం లేకుండా తిరుగుతా ఉంటారు. కొంతమంది తిరుగుతా ఉంటారు. ఎలా తిరుగుతారంటే కుటుంబము నాశనం అయిపోతుంటే, కుటుంబము యజమానురాలు కష్టపడి సంపాదిస్తుంటే యజమానుడు పట్టించుకోడు, తిరుగుతా ఉంటాడు. చూసినావా? చాలా కుటుంబాలు అలా లేకుండా మహా తల్లులు నెట్టకొస్తా ఉంటారు. ఏదో కూలో నాలో చేసుకొని సంపాదించి తమ కుటుంబాన్ని పోషించి పిల్లల్ని సంపాదించుకొని పిల్లల్ని కష్టపడి స్కూల్లో జాయిన్ చేసి కష్టార్జితతో పెంచి పోషిస్తుంటే ఆ కష్టార్జితాన్ని కూడా చూసి చూడనట్టు అలా తిరుగుతా ఉంటారు. మళ్ళీ దౌర్జన్యం ఇంటికి వచ్చి ఏమే 200 ఎందుకయ్యా అంటే హల్లెలూయా. అది తాగి 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 సర్వనాశనం అయిపోయినప్ప శరీరం మొత్తం కులిపోయిన తర్వాత ఇంకా మంచాన్ని పడ్డ తర్వాత అంటది. అప్పుడు అంటాడు ఏమని, అప్పుడు గనక నేను మెలుగుగా ఉంటే ఆ తాగేటప్పుడు మంచి ఆదాయం వస్తుందని తాగుడు మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఆదాయం వస్తుందని తాగుడు మొదలు పెట్టాడు. తాగుడు మొదలుపెట్టినాక ఆదాయం కాదు వచ్చింది. హల్లెలూయా. మనిషి ఎప్పుడు తాగుడు మొదలు పెడుతున్నాడు? ఆదాయం చేతిలో ఉన్నప్పుడు. హల్లెలూయా. నీకు ఆదాయం వచ్చినప్పుడు నువ్వు మెలుగుగా ఉండి దాన్ని కూడబెట్టుకొని దేవుని కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం వాడుకోవాలి. నిన్ను మెలుగుగా ఉండమని చెబుతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఒక విశ్వాసం అయితే నువ్వు మెలుగుగా ఉండు. ఎందుకు? శోధనలో పడిపోతావు. ఎందుకంటే మనకి మొదటి పేతురు 5:8 సాతాను గర్జించు సింహం వలె తిరుగుతా ఉన్నాడు. ఎందుకు? నువ్వు మెలుగుగా ఉండపోయినట్టుగా నేను ఏం చేస్తాడు. వాడి తంత్రాలు ఏమో నీకు తెలియదు. చాలా మంది పాస్టర్ గారే పడిపోతున్నారు, ఫెలోషిప్లే పడిపోతున్నాయి. కారణం ఏమిటి? సాతాను తంత్రాలు గుర్తించట్లే. ఈ సేవకుడిగా ఇక్కడ నిలబడి సాతాను తంత్రాలు చూడండి అమ్మా, గుర్తించండి అని గట్టిగా బల్ల గుద్ది చెబుతున్న పాస్టర్ గారు అవే సాతాను తంత్రాలకి బలైపోతున్నాడు పాస్టర్ గారు, సేవకుడు. సోదరుడా, ఐక్యత లేక, ఒకరిలో ఐక్యతను చెడగొట్టడానికి తంత్రాలు వేసుకొని తిరుగుతా ఉంటాడు. సేవకుల ఐక్యతను చెడగొట్టడానికి ఎలా? హల్లెలూయా. విశ్వాసుల ఐక్యతను చెడగొట్టడానికి ఎలా అని తిరుగుతా ఉంటాడు వాడు. ఆ తంత్రాలు మనకే పని చేయవు. ఆ తంత్రాలు మనమే పసిగట్టం. సోదరుడు, ఈ రోజున సాతాను తంత్రాలు గుర్తెరిగి ఉంటే దాని గురించి నువ్వు మెలుగుగా ఉండు. దాని తంత్రాలు నువ్వు గుర్తెరగాలి. అసలు ఎటు నుంచి వస్తున్నాడు వాడు అనేది నువ్వు గుర్తెరగలిగితే దాన్ని ఎదిరించగలిగిన శక్తి నా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఏంటంటే మెలుగుగా ఉండాలి. ఒకసారి నాలాగా పాస్టర్ గారు పాపం, నేను నోట్స్ రాసుకొని వచ్చిన, పాస్టర్ గారు పేపర్ రాసుకొని వచ్చిండు. 3 రోజులు పోటాలు పెట్టిండు. 3వ రోజున ఆయన వస్తున్నాడు అని గట్టి గర్జించి చెబుతుండు ఆయన పాస్టర్ గారు. పాపం ఆ పేపరు ఎగిరిపోయింది. ఇలా గర్జించి చెబుతున్నాడు కదా, వస్తున్నాడు అని ఫ్యాన్ గాలికి ఎగిరిపోయింది. ఆ పేపర్ కోసం పాపం ఆయన అలా దూకాడు. కాలు జారి ఎదురున్నా ఉంటాం పడ్డాడు. అమ్మ సారీ అమ్మంట, నువ్వే చెప్పినవయ్యా వస్తున్నావని. నేనే మెలుగుగా లేను, నిద్రపోతున్నాను. వస్తున్నాను అని గర్జించి చెబుతూనే ఉన్నావు, కానీ నేను నేను మెలుగుగా లేను. నువ్వు నా వచ్చి పడ్డావయ్యా, నీ తప్పేం లేదయ్యా అంటున్నాను. హల్లెలూయా. అలా ఉన్నారు విశ్వాసులు. వస్తున్నాం వెంటల్లా, కూర్చుంటున్నావు వెంటల్లా. ఏంటి వింటల్లా? వాక్యం వింటల్లా. పాటలు బాగా పాడతావు, పాటలు పాడైపోయి నా వంతు అయిపోయింది లేచిపోతారు కొంతమంది. హల్లెలూయా. వారంతవరకే వస్తారు అనమాట. ఏంటి వాళ్ళు? పాటలు పాడటానికే. కొంతమంది వస్తారు ఆరాధన చేయటం, ఆరాధన అయిపోయిందా వెళ్ళిపోతారు, ఫ్లైట్ వస్తుంది ఎక్కిపోతారు అనుకుంటారు. హల్లెలూయా. ఇంకంతే, వారికి అప్పగించిన పని ఇదే అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఈ సోదరుడా, నువ్వు మెలుకుగా ఉండకపోతే సాతాను తంత్రాలు నువ్వు గుర్తు ఎరగవు. ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి. విశ్వాసమందు నిలకడగా ఉండాలంట. ఎలా ఉండాలి? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అసలుకి నీ విశ్వాసాన్ని పడగొట్టడానికి చాలా ప్రయోగాలు జరుగుతాయి.
సాతాన తంత్రాలు అనుకోవాలా, ఇంట్లో తంత్రాలు అనుకోవాలా తెలియదు కదా. భర్త వేధింపులు తట్టుకోలేక ఎందుకు ఈ దేవుడిని నేను నమ్ముకున్నా, భార్య పిశాచిలాగా భర్తను పీడిస్తున్నా అంటే మీరు మంచోళ్ళే, నేను అంటలేదు, కొంతమంది ఉంటారు ఆ వేధింపులు తట్టుకోలేక కూడా భర్తలు దీన్ని ఎందుకు కట్టుకున్నా, అసలు ఈ దేవుడు ఏం దేవుడు, నా ఎన్నుముక్కని నన్ను తీసిపెట్టిండు అన్నాడు అని విశ్వాసము కోల్పోయే వారు అంటారు. ఈ అంత్య దినములో మరి ముఖ్యంగా విశ్వాసమందు నిలకడగా ఉండే వాళ్ళు ఉండరు. ఇటంటూ అటంటూ అటు ఇటు తిరిగే వాళ్ళు ఎక్కువైతారు. హల్లెలూయా. ఎలా నిలకడ ఉండదు ఒక విశ్వాసం మీదంగా. ఏంటి ఒక విశ్వాసం? దేవుని వాక్యము, హల్లెలూయా, దాని మీద నిలకడగా ఉండరు. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎందుకంటే రాబో శ్రమల కాలంలో ఆ శ్రమలో తట్టుకోలేక ఏది ఈ దేవుడు, ఏ దేవుడు, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా, ఎంతో ప్రయాసపడుతున్నా, ఇంకా రాలేదే జవాబు, ఇంకా రాలేదేంటి, టెలిగ్రామ్ రావటానికి లేదా ఫోన్ రావటానికి నీ ఓర్పు సహనం ఉంటుంది. ప్రియ సహోదరుడా, నీ శ్వాసము పరీక్షించబడుతుందేమో ఒకసారి ఆలోచన చేయి. వెంటనే రావాలంట కొంతమంది జవాబు. ప్రార్థన మోకరించి ప్రార్థన చేయగానే ఒక జవాబు రావాలంట. ఆడమని నువ్వు ఒక దావీదు వాయా, నువ్వేమో ఒక ప్రార్థన పరుడు వాయా, తప్పట్లేదు. కొన్ని ఆలస్యాల వెనుక కొన్ని అద్భుత కార్యాలు జరుగుతాయి. మరి ఆలస్యం ఎందుకైతుంది ప్రభా? ఒక అద్భుతం జరగబోతుందా? అయితే కానీ ప్రభు అని నువ్వు ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఆలస్యమైందని బాధపడకూడదుగా. ఆలస్యమైతే ఏదో అద్భుతం జరిగిస్తావు ప్రభు నువ్వు విశ్వసించాలి. ఇంకా ఆలస్యం అయ్యే కొద్ది నీకు అనుమానాలు ఎక్కువైతాయి, పెనుభూతాలు ఎక్కువైతాయి, పంచభూతాలు నిన్ను చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి అయ్యో తెలియదు కానీ నాకైతే నీ మైండ్లోనే తిరుగుతుంటాయి. అసలు ఇంకొక వచ్చామో చెప్పింది, నీ దేవుడు నిజమైన దేవుడేనా? నీకెందుకు వస్తాయి ఈ కష్టాలు, నీకెందుకు వస్తాయి ఈ బాధలు? అటు వచ్చి ఒక ఆమె అంటది, ఇటు వచ్చి ఇంకొక ఆమె అంటది, ఇటు పోదాంరా, ఇటు పోతే కష్టాలుండవు, సుఖాలుండవు, మంచిగా బ్రతకొచ్చు, నీ ఇష్టం, నీ లైఫ్ అంటది. అప్పుడు నిజమే కదా, ఏమన్నది నిజమే కదా, ఏమన్నది నిజమే కదా అనుకుంటూ ఏంటి, ఏమన్నది ఏంటి, నిజమే కదా, నా కష్టాలు ఉన్నాయి కదా, పోలేదు కదా, ఏమో చెప్పింది కూడా నిజమే కదా అంట. ఇటే అనుకుంటాం నిజమే కదా, ఏం కూడా చెప్పింది నిజమే కదా, ఇటు పోతే నా ఇష్టానుసారంగా బతకొచ్చు కదా అనుకుంటాం. ఇప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంటుంది? మెలకుగా ఉండాలి ప్రియ సోదరుడా. మెలకుగా ఉండకుండా ఒక ఆయన నిద్రపోతున్నాడు, యోనా గారు పాపం పడవలో కింద పోయి నిద్రపోతున్నాడు. పడవలు అందరూ శ్రమ వచ్చి పడ్డది. మెలకుగా లేకపోతే ఏమొచ్చింది? శ్రమ వచ్చి పడ్డది. పేతురు దగ్గరకు వచ్చి, వాళ్ళ దగ్గర శిష్యుల దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు అన్నాడు, మెలకుగా ఉండే ప్రార్థన చేయన్నాడు. మెలకుగా ఉంటే నిద్రపోవటం దాని గురించి కాదు, విశ్వాసమందు మెలకుగా ఉండండి. కొన్ని విషయాలు ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ వచ్చి కూర్చొని నిద్రపోవటం గురించి కాదు నేను చెప్పేది, ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతున్నా. ఆత్మీయ స్థితులు కొంతమంది ఇంకా నిద్రపోతున్నారు. చేద్దాంలే భక్తి, పోదాంలే ఆదివారం ఆరాధనకి అనే మత్తులో ఉన్నారు. ఇంకా అదొక మత్తు. ఆ మత్తు వదలమని చెబుతున్నాడు ఈ రోజున. ఆయన నిద్రపోతా ఉంటే కొంతమంది వచ్చి ఓయి నిద్రపోతా అన్నారు. ఎవరైనా సేవకుడు, ఎవరైనా ప్రార్థనా పరుడు, ఎవరైనా యేసుక్రీస్తు దేవుడే యోనా పో అని యోనాని పిలుచుకున్న దేవుడు, యోనాని పిలుచుకున్నాడు. ఆ యోనా నిద్రపోతుంటే అంత గొప్ప యోనానే ఈ ప్రజలు ఏమన్నా చీప్ గా తీసేసినారు. ఏరే నిద్రపోతా, అరే పరిగిమలోడు, దరిద్రుడు అన్నాడు. అంత గొప్ప సేవకుడు. ప్రియ సోదరుడు, నువ్వు ఆత్మీయ స్థితిలో ఒకవేళ నువ్వు మెలకుగా లేకపోతే, నువ్వెంత ప్రార్థనా పరుడువైనా సరే, నిన్ను దేవుడు పిలుచుకున్నా సరే జనాలు ఏమంటారు తెలుసు? ఓరే నిద్రపోతా, అవరే వేస్ట్ గా ఫెలో అంటారు. ఏమంటారు? నీ ఆత్మీయ స్థితి, నీ పతనానికి నువ్వు ఇంకా కనిపెట్టుకోకపోతే, ఇంకా మెలకుగా ఉండకపోతే జనాలు అనేది ఈ మాటలే. హల్లెలూయా. ఈ రోజు నువ్వు మెలకుగా ఉండాలి, అన్ని విషయాలలో మెలకుగా ఉండాలి, కుటుంబ విషయాలలో మెలకుగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో కూడా మెలకుగా ఉండాలని నేను ఈ రోజు మీకు చెబుతున్నాను. కొన్ని జీవితాలు ఇంకా నాశనం అయిపోతున్నాయి, ఇంకా తెరవట్లేదు, కళ్ళు తెరవట్లేదు, ఇంకా నా కుటుంబం పతనమైపోతున్నా కళ్ళు తెరవని కుటుంబాలు ఉన్నాయండి. ఎందుకు నా జీవితం అయిపోతుంది అని గుర్తెరిగి దాన్ని తీసివేసుకోకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు.
ఒక తండ్రికి తెలియదా నా కుటుంబం ఎంత అల్లాడిపోతుంది, కష్టపడిపోతుంది, ఎందుకు నేను తాగటం వల్ల అని తెలియదా తండ్రికి? మరి తీసేసుకుంటున్నదాన్ని. అబ్బే 100 రూపాయలు దొరుకుతుంది సార్, వాడికి వైన్ షాప్కి గుర్తవుతుంది. ఆ 100 రూపాయలతో నా కుటుంబాన్ని పోషించాలని గుర్తురాదు, నా కుటుంబానికి ఒక బిర్యానీ తీసుకోదాన్ని గుర్తురాదు, నా కుటుంబం నా పిల్లలు ఆకలితో ఉంటారేమో ఏదన్నా అట్టికాయలు తీసుకోదాన్ని నాకు గుర్తురాదు. వాడికి ఒకటే గుర్తవుతుంది, ముందు వైన్, ముందు 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 అదే మెలుకు వాడికి, అదే నిద్ర పోయినాదే నిద్ర లేచినాదే వాడికి. హల్లెలూయా. ఈ రోజున అలాంటి వారి గురించి మాట్లాడుతున్నావు. మెలుకుగా ఉండి, ఎందుకంటే రాబో రోజుల్లో అసలు పనులే దొరకదు మీకు. అంత కరువు, భయంకర కరువు రావచ్చు. ఈ రోజు జరుగుతున్నాయా మీకు పనులు? మంచిగా దొరుకుతున్నాయా? దొరికితే మంచిది. దొరికినప్పుడు సమృద్ధిగా దాపెట్టుకోండి. రేపు పొద్దున కరువు వచ్చింది అనుకో, హల్లెలూయా అంటే మనందరం ఎలా ఆయన వైపు చేతులు ఎత్తి అయ్యా నీ చిత్తమే అంటే తప్ప మనమేమి చేయలేము. తన పిల్లల్ని ఆయన పోషిస్తాడు కాదంట్లా. అలాగని నువ్వు విచ్చలవిడిగా ఉన్నత మొత్తం ముందే చేసుకున్నావు అనుకో, అరే సేవకులు చెబుతూనే ఉన్నారు కదా రాబో దినాలు చాలా కష్టమైన రోజులండి, నువ్వేంద్రా ఉన్న డబ్బులు మొత్తం ఇంకా చేసుకుంటావు, కొంచెం భద్రపరచుకొని హెచ్చరించినా కదా అని చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, మనం దేని విషయంలో మెలకుగా ఉండాలి? పాపం విషయంలో మెలకుగా ఉండాలి. కొంతమంది పాప విషయంలో అసలు మెలకుగా ఉండరు. చిన్నదే కదా, చిన్న పాపమే కదా, చిన్న అబద్ధమే కదా, చాలా సింపుల్ గా తీసేసుకుంటారు అన్నమాట. ఈ చిన్న పాపమే పెద్దదైంది. హల్లెలూయా. చిన్నదే అనుకున్నాడు దావీదు. పాపం చిన్నదే. డాబా మీద తిరుగుతుంటే ఒక ఆమె కనిపించింది అందగా, ఏముంది చిన్నదే కదా అనుకున్నాడు. తర్వాత ఆమె భర్తను చంపాడు, అదొక పాపం అయింది. హల్లెలూయా. ఇలా పాపాలు. తర్వాత పుట్టిన కొడుకు చనిపోయాడు, దానికి కారణం ఈయన అయిపోయింది. కారణం ఏంటి? పాపం. ఇలా ఒక పాపాన్ని కప్పెట్టుకోవడం, చిన్న పాపమే కంటే అది ఇంకొక పాపాన్ని చేసుకుంటూ పోయింది. కాబట్టి ప్రియ సోదరుడా, నువ్వు ఒకవేళ ఈ రోజున ఆ చిన్న పాపమే కదా చేస్తే ఏం కాదంటే, ఆ చిన్న పాపం చేస్తే ఇంకొక చిన్న పాపం చేయాల్సి వచ్చింది, ఇంకొకటి 3 కలిసి పెద్ద పాపాలు అయితే. హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ నువ్వు ఆలోచన చేసి ఒకవేళ చిన్నదే కదా, ఏముందిలే అబద్ధమే కదా, లేదా చిన్న అనుకోను, ఆ చిన్నదే రేపు పొద్దున పెద్దదవుతుంది. ఇప్పుడు నీకు ఒక పుండు లేచింది ఇక్కడ, చిన్నదే కదా అని గిల్లే మనకి ఏమైంది? పెద్దదైంది. గిల్లకుండా ముందు డాక్టర్ దగ్గర పోయి ఏమైంది? మానిపోయింది. చిన్న పాపమైన గిల్లేమనుకో అది పెద్దదైపోద్ది, పుండు అయిపోద్ది, నీ శరీర అవయవాలను నాశనం చేసింది. లాస్ట్కి అంత అయిపోయిన డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడు? కాలు తీయాలా అంటాడు. ఎందుకు? నిర్లక్ష్యం చేసిన, గీరేసిన, దాన్ని తాగేసిన మొత్తం. కాబట్టి ప్రియ సోదరుడా, నీ ఆత్మీయ స్థితి చిన్న పాపమని నువ్వు ఏమనుకోకుండా దాన్ని తీసేసుకో, ఆ పాపాన్ని తీసివేసు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడు, ఆ పాపాన్ని ఒప్పుకో. చాలా మంది అంటారు పాపం అంటే ఒప్పుకోవడానికి సిగ్గుపడతారేమో, లేకపోతే నేనే పాపం చేసినా. అరే ఈ భూమి మీద ప్రతి వాడు పాపం చేశాడు బైబుల్ చెబుతుంటే, ఈ భూమి మీద ప్రతి మనిషి అంటాడు నేనే నీతిమంతుడు అంటాడు, నేనే పవిత్రుని అంటాడు. చాలా మంది బైబుల్ విశ్వసించిన వాడు ఒక్కడు మాత్రమే అంటాడు ఏమని? నేను నిజముగా పాపం, నేను పాపిని. ఎలాంటి పాపిని అంటే ప్రధానులో ప్రధాన పాపిని అంటాడు. బైబుల్ విశ్వసించిన వాడే. బైబుల్ విశ్వసించిన వాడు మాత్రం నేను నీతిమంతుడు, నాయనతో గొప్పవాడు ఎవరు లేరాయా, నేనే ఈ ఊర్లో మంచోడు అని చెప్పుకుంటాడు. ఈ ఊర్లో మంచోడు నేను అంటాడు. ఈ ఊర్లో చెడ్డ పేరు ఈడికే ఉంటుంది, ఈ ఊర్లో ఈడికే అసలు మామూలు పేరు కాదు, వాడంతా పనికి మాలో లేరు అంట జనాలు మొత్తం. కానీ ఈడేమని చెప్పుకుంటాడు? నేను మంచోడిని అని చెప్పుకుంటాడు. హల్లెలూయా. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే ఈ రోజున మీరు కూడా ఒకవేళ నేను నీతిమంతుని అని చెప్పుకుంటున్నారేమో. నీతిమంతుడు సభలోకి వచ్చారంట. ఒక ఆయన వచ్చి యోబు గారిని చూడు అంటుండు. ఎవరైనా నీతిమంతుడా? ఎవరైనా సాతాను గారు. నీతిమంతులు సభలోకి వచ్చినోడు. నీతిమంతులు సభల దగ్గరకు వచ్చి యోబుని గారే చూపిస్తుండే. యోబు గారు చూడు నీ భక్తులు పడగొడతాను అంటుండు. లేరా? చర్చిలోకి వచ్చి నీతిమంతులు అని చెప్పుకొని కూర్చోవాలి లేరా? నీతిమంతులు సభలే, కానీ నీతిమంతులు అవినీతిమంతులు కూడా పాపాత్ములు కూడా వచ్చి ఉంటున్నారు. ప్రియ సహోదరుడా, ఒకవేళ అలాంటి వారు నీ పక్కన ఉంటే వారితో జాగ్రత్త.
ఎందుకు? నీతిమంతుల సభలో కూడా సాతాను వచ్చినట్టు దేవుని చర్చిలో, దేవుని సంఘంలో సాతాను కూడా ప్రవేశించి నీ విశ్వాసాన్ని పడగొట్టడానికి, నిన్ను చెడగొట్టడానికి, నిన్ను నాశనం చేయడానికి నీ చుట్టూ ఉంటాడు. హల్లెలూయా. వాడి లక్ష్యము నేను పడగొట్టటమే. అవి గుర్తిరక ఆ తంత్రాలు మనము పడిపోతుంటాం. కాబట్టి ప్రియ సోదరుడా, ఈ రోజున నీవు సాతాను అపవాది తంత్రములు గుర్తు ఎరగాలి. చిన్న పాపం అనే నిర్లక్ష్యము చేయకూడదు. ఈ లోకపు అలవాటు, ఎందుకంటే సహజంగా చాలా మంది అంటారు ఈ లోకం జీవిస్తున్నామండి, ఇవి తప్పు, అబద్ధం అంటారు, తప్పదు, చిన్న చిన్న ఈ సాధారణమైన జీవన విధానంలో ఇవి చేయాలి, తప్పదు అంటారు. కానీ బైబిల్ ఒప్పుకోవట్లేదు. ఈ జీవన విధానంలో నువ్వు కరెక్ట్ గానే నడువు, అవునంటే అవును, కాదంటే కాదంట్లాగానే ఉండు. అంతేగాని ఈ జీవన విధానంలో అందరు మనుషులు మొత్తం నడుస్తున్నారు, అదే దారి అయితే చాలా మంది ఇదే కదా అనేది. 10 మంది నడిస్తే దారి అవుతుంది, నేను ఒక్కటి నడిస్తే దారి అవుతుంది అరా అంటారు. 10 మందిని చూసి నువ్వు నడవద్దు. నువ్వంటూ ఒక ప్రత్యేకత ఉంది, నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది, నీకంటూ ఒక దర్శనం ఉంది, నీకంటూ ఒక ప్రత్యేక మార్గం ఉందని నా ప్రభు చెబుతున్నాడు. 10 మంది నడిచే దారి విశాలంగా ఉంటది, నీ ఒక్కడ నడిచే దారి ఇరుకుగా ఉంటది. ఆ దారిలో నిన్ను ప్రభువు నడిపించాలని కోరుతున్నాడు. నీకు ఈ రోజున ఏ దారి కావాలి? ఇరుకు దారి కావాలి, విశాలమైన దారి కావాలా? చాలా మంది విశాలమే కోరుకుంటారు, ఎందుకంటే 10 మంది నడిస్తేనే దారి అవుతుంది కదండి. ఆ దారిలో నడవాలి. 10 మందితో పాటు గుంపులో ఓ అనకూడదులే కానీ గుంపులో వెళ్ళిపోవాలంట. గుంపులో ఒకటి కాదు, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. నువ్వు హల్లెలూయా. ఎవరంట? ప్రత్యేకించబడిన వ్యక్తివి. ఆయన నిన్ను వెంచుకున్నాడు. నిన్ను వెంచుకుంది ఆ గుంపులో తిరగటానికి కాదు, ఆ గుంపులో పడి నువ్వు ఎరగటానికి, గంతేయటానికి, డాన్స్ వేయటానికి కాదు. ఆ గుంపులోంచి నిన్ను ఏరుకొని తీసుకొని వచ్చిండు. ఆ గుంపులో నువ్వు ఉండకూడదు అని, ఆ గుంపులో నువ్వు జీవించకూడదు అని, ఆ పాపంలో నువ్వు ఉండకూడదు అని, ఆ పాపాత్మలతో నువ్వు ఉండకూడదు అని నిన్ను ప్రత్యేకించుకొని తీసుకొని వచ్చాడు. ఎందుకు తెలుసా? ఆయన నీతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఈరోజు నిన్ను గుర్తు చేస్తున్నాడు. నిన్ను ప్రత్యేకించిన రోజు, నిన్ను దర్శించిన రోజు ఒక రోజు ఉంది కదా, అది జ్ఞాపకం చేసుకో. ఎందుకు నిన్ను దర్శించాను, నిన్నెందుకు దర్శించానో ఒకసారి గుర్తు చేసుకో కుమారుడా అని ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఏమని? నిన్ను నేను ప్రత్యేకించుకున్నాను, ఒక దర్శనం నీకు ఇచ్చాను, దాని ప్రకారంగా నువ్వు నడవాలి. దాని ప్రకారంగా నడిచేటప్పుడు నువ్వు మెలుకుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక దర్శనం పెట్టుకున్నప్పుడు, ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు నువ్వు మెలుకుగా ఉండాలి. ఎందుకంటే నిన్ను చెడగొట్టడానికి చాలా మంది తయారవుతుంది, నిన్ను నాశనం చేయడానికి చాలా మంది తయారవుతుంది. నీ దర్శనం చెడగొట్టడానికి మనుషులు కాదనుకునే సాతాను వాళ్ళు దూరి. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పేతురు గారు అట్టుకుంటారు, ఆయనలో దూరే, పేతురు గారిలోనే దూరే ఈ కార్యక్రమం జరగకుండా ఉండడు కాకుండా. ఏంటిది? ఆయన శిలువ మరణం గురించి. ఏంటి? శిలువ మరణం జరిగితే అనేక మనుషులకు విముక్తి. నీవు నీ లక్ష్యము, నీ దర్శనము నెరవేరితే ఆ దర్శనం చాలా విలువైనది. ఆ దర్శనాన్ని చెడగొట్టడానికి సాతాను నీలో పని చేయాల్సిన అవసరం నీ పక్క ఫ్రెండ్తో కూడా ఎలా చేసింది? నిన్ను నిరుత్సాహపరిచింది, నిన్ను అధైర్యపరిచింది. నువ్వు చేయాల్సిన పని అది కాదనిపించే విధంగా చేసింది. అబ్బాయి నిజమే, ఇది కాదట్టుకుంటలే, నా లక్ష్యం ఇది కాదట్టుకుంటలే, నా గమ్యం ఇది కాదన్నట్టుగా నిన్నే కన్ఫ్యూజ్ చేసేటట్టు ఉంటుంది. నువ్వు ఫస్ట్ ఏమో నాకు ఇది దర్శనం ఇచ్చాడు ప్రభు అని గట్టిగా నమ్ముతూ, గట్టిగా పట్టుకుంటూ పిరికిలు బిగిస్తావు. వాడు అనే మాటలకి ఇది కాదట్టుకుంటలే అనుకుంటా. ఎందుకు? నేను చెడగొట్టడానికి. ఆ దర్శనం విలువ నీకు తెలియజేస్తున్నాడు. ఈరోజు నిన్ను నా దేవుడు నిలబెట్టాలని ఎంతో ఆసక్తితో పిలుస్తున్నాడు. సోదరులో ప్రవేశించకూడనట్టు మెలుకుగా ఉండమంటున్నాడు. ఎందుకు? మత్తయి సువార్త 26:41 శోధనలో ఎందుకు శోధన పడిపోతున్నావు? ట్యాప్కి ఎందుకు పడిపోతున్నావు? మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి. మెలుకుగా ఉండాలి, మెలుకుగా ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, మోకరిస్తారు, వారి నుంచి ఇంకొకరు లేపాలి. అమ్మా అమ్మా ప్రార్థన అయిపోయింది అమ్మా, లే. పాపం నిద్రపోయిందా? హల్లెలూయా. మోకరించింది. పాస్టర్ గారు ఆరాధన చేస్తాడు, గట్టిగా గద్దిస్తాడు, ఆమె మోకరించి ఇంతే కళ్ళు మూస్తుంది. వెళ్ళిపోయింది, సగం మధ్య ఆకాశానికి వెళ్ళిపోయింది. అమ్మ
మధ్యాకాశానికి వెళ్ళి పాస్టర్ గారు వచ్చి లేపితే ఆ మధ్యాకాశం నుంచి దిగి వచ్చింది అంటే నిద్రపోతున్నారు. ఆరాధన జరుగుతున్నా, ప్రార్థన జరుగుతున్నా, నిద్రపోతున్నారు. ఇద్దరు మొత్తు యోనలాగా నిద్రపోతున్నారు. సర్లే ఇంట్లో నిద్రపోతే ఏమనుకోవచ్చు, చర్చిలో వచ్చి నిద్రపోతున్నారు, గృహ కోడిక జరిగినా నిద్రపోతున్నారు. ఊగేయటమే, ఇలా ఊగేయటమే. ఈ నిద్ర మొత్తు మనకి సాతానుగాడు ఇస్తున్నాడు. ఈ మొత్తును వదలమంటున్నాడు. హల్లెలూయా. ఈ మొత్తును వదులుకోమని ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, నువ్వు వెలుగుగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రభు యొక్క శక్తి తీవ్రత యందు బలవంతుడై ఉండమంటారు. ఎలా ఉండాలి మనం బలవంతులై ఉండాలంట. మనం పిరికి వాళ్ళం కదా, నిజంగా చెప్పాలి, పిరికి వాళ్ళగా ఉంటున్నాం. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే, ఏదైనా ప్రార్థన జరిగించాలంటే చాలా ఆలోచించి పిరికితనంగా ఆగిపోతున్నాం. ఎందుకులే, ఎన్ని పరిస్థితులు ప్రభావం వల్ల. కానీ మన ప్రభు మనం బలవంతులుగా ఉండండి, బలంగా ఉండండి. ఎలా బలం అంటే సంవత్సరం కంటే బలంగా ఉండరు ఆయన అంటే. మనమేమో ఇంకా బలహీనంగా పడిపోతున్నాం, సౌలు లాగా ఉంటున్నాం. సౌలు యుద్ధాన్ని చూసి ఇంట్లో ఇలా కప్పుకొని నా వల్ల కాదు అని యుద్ధం చేయలేక ఇంట్లో కూర్చున్నాడు. అప్పుడు దావీదు వచ్చి చూసిన పిల్లగాడు. ఆ విధంగా మనం సౌలులాగా నా వల్ల కాదులే ప్రభు అని ఇంట్లో కూర్చుంటాం. అంటే ఏంటి, బలవంతులు అయి ఉంటే దావీదులాగా ఉండాలి, సౌలులాగా బలవంతులుగా ఉండండి. లేకపోతే వేస్ట్ ఈ రోజుల్లో మీ విశ్వాసం. కాబట్టి ఆయన శక్తి ఏమిటో తెలుసుకోవాలి ముందు. ఆయన నువ్వు ఒక 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు విశ్వాసం నడుస్తున్నావు కదా, ఏదో ఒక రోజు నిన్ను దర్శించినప్పుడు, కొన్ని కష్టాల నుంచి శ్రమల నుంచి నువ్వు ఇడిపించినప్పుడు ఒక విశ్వాసం అనేది ఏర్పడది. ఆ ఏర్పడ్డ క్రమంలో అంతకంటే చిన్న కష్టం రావచ్చు, పెద్ద కష్టం రావచ్చు. ఆ కష్టాన్ని చూసి నువ్వు భయపడకుండా బలంగా ఉండాలి, బలంగా నిలబడాలి. ఎందుకు, అప్పుడు ఒకప్పుడు నాకు ఎంతకంటే డేంజర్దే వచ్చింది, ఇది అంతా, దీని తీవ్రత అంతా అనేది గుర్తెరిగి నా ప్రభు బలవంతుడు, నా ప్రభు నాకు శక్తియుతుడని నువ్వు బలంగా నమ్మాలి, బలంగా ప్రార్థన చేయాలి. ప్రియ సోదరా, ఈ రోజున మీతో మాట్లాడంటే నువ్వు ఆత్మీయ నిద్రలో ఒకవేళ ఉంటే ఈ రోజున మెలుకో, నిద్రలే. ఇంకెంతకాలం నిద్రపోతావు? ఎంతకాలం ఇంట్లో నిద్రపోతున్నావు? చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఈ పరిశీలన ప్రాంతంలో అనేక మంది నశించిపోతుంటే, ఆత్మలు పోతున్న నరకానికి నిద్రపోతుంటా లే. పడవలో మునిగిపోతున్నారు, అందరూ పాతాళానికి పోతున్నారు, గుర్తు లేదా అని ఈ రోజు నీతో మాట్లాడుతున్నాను. గుర్తెరుగు. నీకు ఈ రోజున ఆయన మాట్లాడంటే నువ్వు మెలకుగా ఉండు. ఎందుకు మెలకుగా ఉండాలంటే, అనేక ఆత్మలు దేవుని విడిచి, అనేక ఆత్మలు తమ ఇష్టాను మార్గంలో నడుస్తున్నాయి. కాబట్టి వాటన్నిటినీ దేవుని మార్గంలో తిప్పడం కోసం నా ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నా ప్రభు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే, అనేక మంది నశించిపోతున్నారు, వారిని రక్షించడం కోసం నేను ఒక సాధనముగా, ఒక బాణముగా ఆడుకోబోతున్నా. నిన్ను యెహోవా బాణం, అది ఏం బాణం? యెహోవా బాణం. ఆ బాణంగా నిన్ను వాడుకోబోతున్నా. ఎందుకంటే యవనస్తుడివి, యవనకలో బలంగా ఉన్నావు, యవన చేత ఉన్నావు. నీకు బాణం అప్పచెప్తే నువ్వు గట్టిగా వేస్తే ఎగిరిపోతుంది. అక్కడ ఆ బాణం ఎవరి మీద ఉపయోగించాలి? సాతాను మీద ఉపయోగించాలి. మరి అలాంటి బాణం లాంటి వాక్యాన్ని నీ చేతిలో పెడితే, ఇంకా ఇంట్లో ఉండి ఉదయం సాయంత్రమే ఇంకా ఉంటేట నీకు సమయం దొరికితే ఇంకెళ్ళు, ఇంకా పోరాడితే ఏమవుతాయి? బానిస సంఖ్యలు అంట. ఏ బానిస సంఖ్యలు? మన బానిస సంఖ్యలు కాదు. అక్కడ పాపము చేత బంధించబడుతున్న ఆ బానిస సంఖ్యలు పోతాయి. ఆ పాపం చేత బంధించబడిన ఆ పాపమ సంఖ్యలు బంధించి ఉన్నాయి. వాటిని విడిపించడం కోసం నిన్ను పంపిస్తున్నాడు. మోషేను పంపించినట్టు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడం కోసం మోషేను పంపించినట్టు నిన్ను పంపించబోతున్నాడు. ఈ రోజున ఈ మాటలు విశ్వసిస్తున్నట్లయితే, నువ్వు నమ్ముతున్నట్లయితే, ఈ గొప్ప కార్యము నా ప్రభువు నీ మధ్యన జరిగించునుగాక. కాబట్టి ప్రియ సహోదరుడా,
దేవాది దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. మెలుగుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఒకవేళ విశ్వాసం కోల్పోయే స్థితిలో ఒకవేళ నీవు ఉంటే ఈ రోజున ప్రభా నేను నిలకడగా ఉండే శక్తిని, ధైర్యాన్ని ప్రభా నేను మెలుగుగా ఉండి నా ఆత్మీయ స్థితిని నేను కాపాడుకుంటానని ప్రార్థన చేయగలిగితే ప్రియ సోదరుడా, ఈ రోజు నా ప్రభు నిన్ను దర్శించి, ఈ రోజు నా ప్రభు నిన్ను ఒక తలగా నియమించాలని ఆశపడుతుండగా అందరూ ప్రార్థనలో ఏకీభవించి